నమస్తే, నేను లక్ష్మణ్. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన కాంచి ఇప్పుడు దాకా చూసుకుంటే అనేక కట్టడాలు నిర్మించింది. చారిత్రాత్మక కట్టడాలతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 100 ఎకరాలు హైకోర్టు నిర్మాణానికి ఒడివడిగా అడుగులు వేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఉన్న కట్టడాలని ఆస్తులను తాకట్టు పెట్టుకుంటూ అప్పులు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి యొక్క పాలన ప్రజలు విసిగి వేజారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే అంశంపైన మనతో మాట్లాడటానికి పొలిటికల్ క్రిటిక్ కిరణ్ కుమార్ మనతో అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే. ఏంటి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చేసేసి హైకోర్టు కట్టాలని ప్లాన్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వ బిల్డింగ్స్ అయితేనేమి ప్రభుత్వం సంపార్జిస్తున్న ఆదాయం పైన కూడా అప్పులు తెచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఏంటి ఈ రెండు ప్రభుత్వాల మధ్య వ్యత్యాసం అంటే ఏం చెప్తారు? 2014 రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇప్పుడు ఏపీని తెలంగాణ రెండింటిని చూస్తుంటే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. దానికి కారణం ఇక్కడ ఇద్దరు సీఎంలు కావచ్చు, ఒక పిఎం కావచ్చు. కానీ డిసెంబర్ 7వ తారీఖున ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో వచ్చిన దగ్గర నుంచి ప్రతి బాలు 6 కొడుతున్నాడు. విద్యుత్ బకాయిల బిల్లు రావటం కానీ, మల్లారెడ్డి ఇష్యూ కానీ, జీవన్ రెడ్డి ఇష్యూ కానీ, అదేవిధంగా రీసెంట్గా ఈ తెలంగాణ హైకోర్టు పాతబడిన సందర్భంగా 100 ఎకరాల్లో హైకోర్టు నిర్మించటానికి వీళ్ళు సిద్ధంగా ఉంటే అక్కడ డిసెంబర్ 9వ తారీఖున భారీ పుట్టినరోజుకి 1000 కోట్లు ఆర్బీఐ బ్యాంకులో బాండ్లు పెట్టి 1000 కోట్లు తీసుకున్నాడు. అవి అయిపోయినాయి. మళ్ళీ రేపు డిసెంబర్ 21వ తారీఖున రెడ్డి గారిది దినం ఉంది. దినం అంటే ఏదో అనుకునేరండి, జన్మదినం. 21వ తారీఖు జన్మదినం, 25వ తారీఖున క్రిస్మస్, 31st డిసెంబర్ ఇక న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి వీటన్నిటికీ డబ్బులు కావాలి. ఇటంతా 100 ఎకరాలు హైకోర్టు కట్టడానికి చూస్తుంటే అక్కడ గవర్నమెంట్ స్థలాలు అన్నీ తాకట్టు పెట్టడం, అమ్మటం జరుగుతుంది. ఈసారి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని అమ్మటానికి కానీ తాకట్టు పెట్టడానికి కానీ సిద్ధంగా ఉన్నాడు. ఈ పుట్టినరోజుకి కానీ, క్రిస్మస్కి కానీ, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి ఎటు లేదన్నా కానీ ఒక 10,000 కోట్లు తీసుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు. ఏపీకి తెలంగాణకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. రాజధాని లేకుండా రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్న, ఎమ్మెల్యేలు మారుతున్నా, ఇన్ఛార్జీలని మారుస్తున్నా, ఇతను మాత్రం మళ్ళీ 175కి 175. ఏ ఒక్కరు ఇతను ఒక్కడిని మారిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తేనే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది అని చెప్పి ప్రజలైతే భావిస్తున్నారు. ఇంకా కొన్ని రోజుల్లో ఎలక్షన్లు జరుగుతాయి. ఇప్పుడు పోయినసారి జరిగిన ఎలక్షన్ల కన్నా 20 రోజుల ముందే జరుగుతుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా కూడా, ఎలక్షన్లు ఇప్పటికిప్పుడు పెట్టినా కూడా టీడీపీ అధికారంలో రావటానికి ప్రజలు డిసైడ్ అయ్యారు అనే మాట వాస్తవని నేనైతే చెప్పగలను. తెలంగాణలో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ప్రతిదీ బిల్డింగ్స్ కానీ లేకపోతే నూతన కట్టడాలు, ప్రాజెక్ట్స్ ఇవన్నీ. అక్కడ చూస్తే ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్ట్స్ ఎక్కడ పడినాయి అక్కడే ఉన్నాయి. కట్టినవి కూడా కూల్స్తున్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు. కనీసం 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు నేనేం కట్టాను అని చూపించుకోవడానికి ఒక్కటైనా ఉందంటే ఏం చెప్తారు? ఏమీ లేవండి. గంట, అరగంట, 30 గంట కోడిగుడ్లు, పచ్చళ్ళు, బొబ్బట్లు, ఇక మేకప్లు, పట్టు చీరలు, ఈ తప్ప ఏమన్నా ఉన్నాయా? వాళ్ళకి రోగం వస్తేనేమో హైదరాబాద్ వైపు చూస్తున్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు. సర్వనాశనం చేస్తా అక్రమంగా సంపాదించుకుంటా ఈ మహిళలు కానీ, వీళ్ళు ఎమ్మెల్యేలు కానీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతా రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు తప్ప ఈరోజు రాష్ట్రానికి రాజధాని లేకుండా 4.5 ఏళ్లుగా నెట్టుకు వచ్చారు. ఇంకా దేని గురించి రాజధానే లేదు, ఇంకా డెవలప్మెంట్ ఏముంది? ఎవరి పరిస్థితి బాగాలేదు అని మాత్రం నేనైతే చెప్పగలను. అదే ఇప్పుడు ప్రస్తుతానికి రాజధాని అంశం మనం తీసుకుంటే, రాజధానిలో ప్రజావేదిక కూల్చివేయడంతో ఆయన పాలన ప్రారంభమైంది. ఇప్పుడు 3 రాజధానులు అన్నారు, ఒక్క ఇటుక పెట్టలేదు. ఇప్పుడు విశాఖపట్నం వెళ్ళి అక్కడి నుంచి ఏదో పాలన చేస్తా అంటున్నాడు.
ఎందుకు ఈ విధంగా చివరి రోజులకు వచ్చినా కానీ విశాఖపట్నం మీద ఉన్న ఆ లవ్ అనేది జగన్మోహన్ రెడ్డి గారికి పోలేదు? 15,000 ఎకరాలు గంజాయి పంట వేసాడు. ఋషికొండ మీద 500 కోట్లతో అక్రమంగా ఇల్లు కట్టుకున్నాడు. ఇతను కానీ విజయసాయిరెడ్డి కూడా ఒక కొండ కూతురు కోసం రాసి ఇచ్చారు. వైజాగ్ని సర్వనాశనం చేయటానికి కోడికత్తి డ్రామాలు కానీ, జగన్మోహన్ రెడ్డి తల్లిగారు ఓడిపోవటం కానీ, అసలు వైజాగ్ అనేది నాశనం అయిపోవాలి. అసలు వైజాగ్ ఒక్కటి కాదు, 26 జిల్లా ఆంధ్రప్రదేశ్ అనేది ఇండియా మ్యాప్లో లేకుండా చేయాలి అనేది ఒక టార్గెట్గా పెట్టుకున్నారు. వీళ్ళకి కేసీఆర్ సపోర్టు కానీ, మోడీ సపోర్టు, కళ్ళు తాగేవాడి సపోర్టు, టీఎంఏ వాడి సపోర్టు ఉంది కాబట్టి ఈరోజు మా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఇంత ఘోరంగా ఉంది అని చెప్పగలను. అది మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి. ఒక పక్కన తెలంగాణలో 100 ఎకరాల హైకోర్టు కట్టేందుకు ప్రయత్నాలు జరుగుతుంటే అక్కడ ఉన్న ఆస్తులు కూడా తాకట్టు పెట్టుకోవడానికి జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారని చెప్పి కామన్ మ్యాన్ క్రిటిక్ కిరణ్ కుమార్ చెప్తున్న పరిస్థితి. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.